హాయ్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఈ వీడియోలో మనము ఎవరైతే టీఎస్ ఈఏపీ సెట్ అదేనండి ఎంసెట్ 2025కి ఆన్లైన్లో అప్లికేషన్ను పెట్టాలనుకుంటున్న వాళ్ళకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అందులో ముఖ్యంగా ఎస్సీ కేటగిరీ స్టూడెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడదాం. అయితే తెలంగాణ ప్రభుత్వంలో ఇప్పుడు కొత్తగా కేటగిరీలు ఎస్సీ వాళ్ళకి కేటగిరీలు అయితే చేయడం జరిగింది. అందులో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇలా 3 విభాగాలుగా అంటే 3 గ్రూపులుగా అయితే డివైడ్ చేయడం జరిగింది. అయితే అప్లికేషన్స్ మీ దగ్గర నుంచి ఎప్పుడైతే ఈఏపీ సెట్ 2025 ఎంసెట్ 2025కి మీ దగ్గర నుంచి తీసుకోవడం మొదలవుతుందో అప్పుడు ఈ యొక్క గ్రూప్స్ ద్వారానే అంటే ఈ యొక్క మీరు ఏ గ్రూప్ కిందకి వస్తారో ఆ గ్రూప్ని సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పడం జరుగుతుంది. సో కంపల్సరీగా మీరు ఏదైతే ఇంతకు ముందు ఉన్న పద్ధతి అంటే 2024లో ఇలా అప్లికేషన్ పెట్టే సమయంలో ఓన్లీ ఎస్సీ అని మాత్రమే చూపించేది. మీరు స్క్రీన్ మీద యారో పెట్టి చూపిస్తున్నాను. అయితే ఇప్పుడు అది కాస్త ఎస్సీ అంటే గ్రూపులుగా అంటే ఎస్సీ 1, 2, 3 ఇలానో ఇంకేదైనా పద్ధతుల్లో గ్రూపులుగా డివైడ్ చేసి దాన్ని మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోమని చెప్పడం అయితే జరుగుతుంది అని అనుకుంటున్నాను. అయితే ఇక్కడ ఇప్పుడే కనుక మన ఛానల్కి మీరు వచ్చి ఉంటే మాత్రము ఛానల్ని కంపల్సరిగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకనంటే మీకు ఎంసెట్కి సంబంధించిన అప్లికేషన్ కానీ లేదనుకుంటే కౌన్సిలింగ్ కానీ లేదనుకుంటే మీరు వెబ్ ఆప్షన్ పెట్టుకోవాల్సిన దాని గురించి కానీ ఎలాంటి ముందు మీకు గైడెన్స్ కావాలంటే మన ఛానల్లో మీకు ఎప్పటికప్పుడు వీడియోస్ అప్లోడ్ చేస్తాను. అలాగనే ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఎంసెట్కి అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు కావాల్సిన సర్టిఫికేట్స్ మీ దగ్గర ఏముండాలి అన్న దాని గురించి కంపల్సరిగా మీరు ఛానల్ లోపలికి వెళ్ళి చూడండి. చూస్తే మీకు ఆ వీడియో చూడడం ద్వారా మీకు ముందుగా ప్లాన్ చేసుకున్న వాళ్ళు అవుతారు. సో ఈ యొక్క వీడియోని చూడడమే కాదు, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా షేర్ చేయడం వల్ల, లైక్ చేయడం వల్ల వీడియో అందరికీ రీచ్ అవుతుంది. రీచ్ కావడం వల్ల ప్రతి ఒక్క విద్యార్థికి అలాగనే పేరెంట్కి కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేసిన వాళ్ళు అవుతాము. అయితే ఇంకొక విషయం మీరు చేయాల్సింది ఏంటంటే మీరు మీ సేవలో సర్టిఫికేట్ తీసుకునేదానికంటే ముందు అయితే ఇప్పుడు ఏదైతే కొత్తగా గైడ్లైన్స్ కేటగిరీ వైజ్గా చేయడం జరిగిందో అంటే వర్గీకరణలు చేశారు కాబట్టి మీ దగ్గర ఇంతకుముందే లేటెస్ట్గా ఉన్న క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ ఉంది అని అనుకుంటారు. కానీ నోటిఫికేషన్ ఇంకా ఏదైతే ఎంసెట్కి సంబంధించిన నోటిఫికేషన్లో ఇంకా క్లియర్గా ఏం మెన్షన్ చేస్తున్నాడో అన్నది కొంచెం చూడాల్సిన ఒక జాగ్రత్త అయితే మనం తీసుకోవాలి. సో మరి ఆ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఎప్పటి నుంచి ఉండాలి, ఏ ఫార్మాట్లు ఉండాలి అంటే ఓన్లీ ఎస్సీ అని ఉంటే సరిపోతుందా, ఎస్సీలో గ్రూప్ వైజ్గా ఉండాలని చెప్పడం జరుగుతుందా, ఇలాంటి సమాచారం తెలుసుకున్నాకనే మళ్ళీ మీరు మీ సేవకి వెళ్ళి అప్లికేషన్ పెట్టుకొని కొత్త తీసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకనంటే ఈ యొక్క కేటగిరీ వైజ్గా మనకు ప్రిఫరెన్సెస్ అయితే ఇవ్వడం అంటే మేము ఇంతకుముందు చెప్పిన గ్రూపుల వైజ్గా ప్రిఫరెన్సెస్ అయితే ఇవ్వబోతున్నామని చెప్పడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. సో కంపల్సరీగా నోటిఫికేషన్ వచ్చినాక మీకు టైం ఉంటుందండి. టైము గ్యాప్లో మీకు సర్టిఫికేట్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అన్నది మీకు ప్రొవైడ్ చేస్తున్నందుకు మీరు చేయాల్సిందల్లా ఒక లైక్, ఒక షేరు ఇలా చేయడం వల్ల వీడియో మొత్తము మన తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్కి రీచ్ అవుతుంది. సో ఇలా రీచ్ అయిందంటే వాళ్ళకు మనము బెనిఫిట్ చేసిన వాళ్ళం అవుతాము. సో ఇదండి తెలంగాణ ఎంసెట్కి సంబంధించిన ఎస్సీ కేటగిరీ స్టూడెంట్స్కి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న దాని గురించిన ఇన్ఫర్మేషన్. వీడియో కనుక నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్కి ఇప్పుడే వస్తే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మిమ్మల్ని గైడ్ చేయడమే నా యొక్క ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.